హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీగా మంచి గ్రేవీతో వచ్చే చికెన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందు చిటికెడు ఉప్పు పసుపును వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న ఆ చికెన్ను మంచిగా నీళ్ళతో కడుక్కోవాలి. కడిగిన ఆ చికెన్ని చిటికెడు ఉప్పు పసుపు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్నాక టమాటా ఉల్లిపాయలు జీలకర్ర వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక గ్యాస్పై కళాయిని 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసి వేడయ్యాక చూపిస్తున్నట్టు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని కొత్తిమీరని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తాలింపు మాడిపోకుండా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చాక చికెన్ను యాడ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయ్యేదాకా అలా కలుపుతూ ఉండాలి. అలా 5 మినిట్స్ కలుపుకున్నాక ప్లేట్ని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఫ్రై అయి ఉంటుంది. ఫ్రై అయి ఉన్న తర్వాత ఆల్రెడీ పెట్టుకున్న మిక్సీ ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టమాటో అండ్ ఉల్లిపాయ యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఓపెన్ చేసి చూస్తే చికెన్ ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా. దీనిలో తగినంత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. మళ్ళీ చికెన్ను కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా కలుపుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. తర్వాత ప్లేట్ మూతను తీసి టేస్ట్ చూసి ఉప్పు అన్నీ సరిపోతే కలుపుకోవాల్సిన అవసరం ఉండదు, లేదంటే ఎక్స్ట్రా ఉప్పును వేసుకోవాలి. ఆ తర్వాత చికెన్తో మ్యాగ్నేట్ చేసుకుంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.